మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం డిసెంబర్ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి ధనురాశి సంచారం చేస్తున్నారు. శుక్ర భగవానుడు కూడా ఈ వారం నుంచి ధనురాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడి యొక్క సంచారం కూడా ధనురాశిలో ఉంటాం. సో చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక ధనస్సు, మకరం, కుంభం, మేనం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో గురుడు వక్రస్థితిలోను, సింహంలో కేతువు, అలాగే వృచ్చికంలో బుధుడు, రవి, కుజ, శుక్ర, చంద్రులు ధనురాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని యొక్క సంచారం, ఈ గ్రహాల సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో గత వారం చేసిన వీడియో వార ఫలాల్లో ఎందుకు చాలా కొంత అనీజీగా ఫీల్ అవుతున్నట్టున్నారు, మీరు కొంచెం వీక్గా ఉన్నట్టున్నారు, డిస్టర్బెన్స్డ్గా అన్నట్టు చాలామంది పెట్టారు మన ఫ్యామిలీ మెంబర్స్. యాక్చువల్లీ మా పిల్లల యొక్క ముత్తాత ఆయన ఒక 95 years ఓల్డ్, ఆయన వెళ్ళిపోయారు, శివైక్యం చెందారు. సో వెరీ స్ట్రెస్ఫుల్ టైం అండ్ మార్నింగ్ నుంచి నైట్ దాకా చాలా హెక్టిక్ వర్క్లో అండ్ అక్కడ కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటా రాత్రి 2ంటికి ఎప్పుడు ఇంతమంది మళ్ళీ మన గురించి వెయిట్ చేస్తారు, కంపల్సరీ వీక్లీ మనం అందించాలన్న ఉద్దేశంతో సో మనం అది అందించడం జరిగింది. సో ఆ రోజు వెరీ స్ట్రైన్ఫుల్ డే, బట్ ఇంతమంది వెయిట్ చేస్తారని చెప్పి చేయడం జరిగింది. అంత అనీజీగా ఉన్నా కూడా, అంత చాలా ఓపిక లేకపోయినా కూడా చేయడం జరిగింది. మరి ఎప్పుడు 7 సంవత్సరాల్లో గ్యాప్ రాలేదు కాబట్టి గ్యాప్ రాకుండా ఉండడం కోసం కష్టపడి చేశాను. అందుకే పోయిన వార ఫలితాలు ఆ విధంగా వచ్చే తప్పించి నాకైతే ఏం లేదు. ఐఎమ్ ఫుల్లీ హెల్దీ. ఓకే. సో మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ఈ వారం యోగిస్తున్న గ్రహాలు షష్టమంలో కేతువు, దశమంలో రవి, దశమంలో కుజుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకు ఉంది. మెజర్గా మనం చూస్తే కనుక రవి కుజుల యొక్క డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఈ వారం వీళ్ళకి చాలా బాగుంది. ఈ వారం నుంచి కూడా పెరుగుతూ ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఈ రాశికి సంబంధించి గురువు గారి రిట్రాగ్రేషన్లో ఆయన కూడా డైరెక్ట్ 10th హౌస్ చూడడం. సో ఈ డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో ఉన్న అన్ని గ్రహాలు, అన్ని ఫైరీ ప్లానెట్స్ 10th హౌస్ మీద ఆస్పెక్ట్ చేయడం, పుట్టింగ్ సమ్ పాయింట్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. ప్రొఫెషన్ పరంగా ఇక్కడ యూ ఆర్ టేకింగ్ వేరియస్ ఆఫ్ టాస్క్స్. సో డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో రవి లాంటి గ్రహం కానీ, కుజుడు లాంటి గ్రహం కానీ, గ్రహాలన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి 10th హౌస్లో. గురుడు రిట్రాగ్రేషన్లో ఆయన కూడా చూడటం వల్ల, అంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ని మీరు ఇక్కడ సెట్ చేసే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే 10th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం వారం ప్రారంభమే. సో ఈ వారానికి సంబంధించి మొత్తం ఒక షెడ్యూల్ మీరు ప్రిపేర్ చేసుకునే అంత బిజీగా మీరు ఇక్కడ ఉండే ఆస్కారాలు ఈ వారం నుంచి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే అక్కడ ఉన్న గ్రహాలన్నీ కూడా సో ఓకే, ఇన్నాళ్ళకి మనకి కరెక్ట్ మన ప్రొఫెషన్కి సంబంధించి మన కెరీర్కి సంబంధించి చేయగలిగిన టాస్కులు అండ్ మన టాలెంట్ని చూపించగలిగిన టాస్కులు మనకి ఇప్పుడు వచ్చాయి అనొక ఆ యొక్క భావన కావచ్చు. సో ఈ ఉద్దేశంతో తప్పకుండా ప్రొఫెషనల్ పరమైన మ్యాటర్స్లో మాత్రం వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళు వారానికి సరిపడా షెడ్యూల్ని మీరు చేసుకునే అంతగా బిజీలో ఉంటారు. సో ఎప్పుడైతే గురువు గారు కూడా రెట్రాగ్రేషన్లో ఉన్నారో 4th హౌస్లో, బట్ ఇదేంటంటే స్థిరత్వానికి సంబంధించి, కొంచెం చంచలత్వానికి సంబంధించి, కొంచెం మీ యొక్క ఇదేంటంటే చతుర్థ స్థానంలో ప్లేస్ చేంజ్, సమ్ ప్లేస్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లోనూ, ఫిక్స్డ్ అసెట్స్ మ్యాటర్స్ విషయాల్లో మాత్రం ఈ గురువు గారి వల్ల కొంచెం అంటే యూ ఫీల్ సమ్ అన్కంఫర్ట్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. అది కొంచెం మానసికపరమైన విషయాల్లో. సో అది డొమెస్టికల్గా ఎదురవుతున్న విషయాలకు సంబంధించే వాటి విషయాల్లో మాత్రమే మీరు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, బట్ డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో ఈ గ్రహాలు ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో తప్పకుండా యూ విల్ పెర్ఫామ్ వెరీ గుడ్ ఇన్ దిస్ టైం అనమాట. అలాగే మంగళవారం
సోమ మంగళ బుధవారాలు 3 రోజులు కూడా చూస్తే కనుక ఈ రాశికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు లాభస్థానంలో యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి శని కూడా మీకు రాశిలో ఉన్నారు. సో దొరికే వాళ్ళంతా చాలా మొండిగాటాలు దొరుకుతూ ఉంటారు. సో అలాగే గత 4 మంత్స్గా 4 నెలలుగా ఇది చాలా వరకు కూడా వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ని స్ట్రెయిన్ని ఫేస్ చేయటం, ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్ కూడా తెలుసుకోలేకపోవటం. సో ఈ టైంలో కొంచెం మళ్ళీ ఫైనల్ ట్యూన్ అవటం. సో ఓకే, అంటే ఇక్కడ ఒక సాటర్న్ ఈజ్ ఎ ప్లానెట్ ఆఫ్ వెరీ సాటర్న్ మొండిగట. ఇలాంటి ప్లానెట్ రాశిలోకి వచ్చి ఉండటం, పైగా వ్యయాధిపతి కూడా ఆయన రాశిలోకి వచ్చి ఉండటం వల్ల కొంతవరకు యూ హ్యావ్ మెయింటైన్ సమ్ పేషెన్సీ. ఎందుకంటే మీకు లాభం కలగాలన్నా, లాభం రావాలన్నా కొన్ని మొండిగట్టాలను మీరు ఫేస్ రావాల్సి వస్తుంది. కాబట్టి దీనికి ఏం కావాలి? సమ్ పేషెన్సీ కావాలి. అలాంటి వాళ్ళైనా సరే కూల్ చేయగలగాలి, వాళ్ళతో ట్యాకిల్ చేయగలగాలి. అలా చేసినప్పుడే ప్రాఫిట్ వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంత స్ట్రెస్ ఎప్పుడు భరించలేదు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు తగలలేదండి. శని లాంటి మరి మొండిగట్టాలు రాశిలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఎప్పుడు తగలరు, ఇప్పుడు తగులుతుంటారు. సో వాళ్ళని మనం ట్యూన్ చేస్తూ ఉండాలి. యాక్చువల్గా ఈ రకమైన స్ట్రెస్ అనేది ఆఫీసుల్లో బాస్ రీత్యా ఉంటుంది, అండ్ యువర్ టీమ్ మేనేజర్స్ నుంచి ఉంటుంది, టీమ్ లీడర్స్ నుంచి ఉంటుంది, టీంలో ఉన్న సభ్యుల నుంచి ఉంటుంది. ఎందుకంటే ఇలా శని యొక్క ట్రాన్సిట్ నెత్తి మీద నుంచి వెళ్తూ ఉంది కాబట్టి మీరు వీళ్ళందరి స్ట్రెస్ కూడా భరించాలి. సో అలాగే ఇంకా బుధ గురు శుక్రవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ రాహు కూడా ఉన్నారు. సో కాబట్టి బుధ గురు శుక్రవారంలో కొంచెం మైండ్కి సంబంధించి ఆలోచనలకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఫ్లక్చువేషను, ఎక్కువ ఆలోచనలు. ఎందుకంటే అసలు ఆలోచనలు వల్ల ఉపయోగం ఉండదు, కానీ ఆలోచనలు చేస్తాం. ఎందుకంటే 12th హౌస్లో చంద్రరాహులు ఎదురు ఉన్నారు, విచ్ రిప్రజెంట్స్ 12th హౌస్ లాస్. సో లాస్ ఆఫ్ ఇమాజినేషన్, లాస్ ఆఫ్ థింకింగ్ అనమాట. సో వేస్ట్ఫుల్ మ్యాటర్స్ గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉండడం అనేది ఆ 2 రోజులు ఎక్కువ మంచిది. అలాగే వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్స్ జోలికి కూడా వెళ్ళకుండా ఉండేది ఆ 2 రోజులు చాలా మంచిది. వారాంతానికి చూస్తే చంద్రుని యొక్క సంచారం రాశిలోనే జరుగుతూ ఉంది. రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఆల్మోస్ట్ మనం ఇందా చెప్పుకున్నట్టు ఇలా డొమెస్టికల్గా ఉన్న ఈ డొమెస్టికల్ ఇన్కన్వీనియన్సీని, అన్కంఫర్ట్ని, అస్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో వచ్చే కొంచెం ఎమోషనల్ సిచ్యువేషన్స్ని మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలిగితే వారాంతంలో కూడా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా 1000 స్థానంలో రాహు యొక్క సంచారం, కేజుంపావు మినుములు, ఒక బూడిద రంగు వస్త్రం శనివారం దానం ఇచ్చుకోవడం మంచిది. దుర్గామాత ఆరాధన చేసుకోవడం ఇంకా మంచిది. రాశిలోనే శని ఉన్నాడు కాబట్టి కంపల్సరీ నీలాంజన సమావాసం, శని నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, అలాగే ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం వల్ల మీన రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో మొత్తంగా 12 రాశుల వాళ్ళకి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.